నమస్తే, నేను మీ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకీజీ విత్ శశి. ఈరోజు మీ అందరి కోసం చికెన్ రెసిపీతో వచ్చాను. అదేంటంటే కేరళ చికెన్. ఈజీగా, చాలా ఈజీ. అది ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను, మీడియం సైజులో పీసెస్. అందులో 3/4 స్పూన్ మిరియాల పొడి మెత్తగా పట్టుకొని వేసుకోవాలి. అలానే 1 స్పూన్ సాల్ట్. ఈ రెండు కూడా పీసెస్కి పట్టేలాగా మొత్తం కలిపేసి 1 అవర్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడొచ్చాక 1 బిగ్ ఆనియన్ మిక్సీలో పట్టేసి ఆ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పేస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా 2 మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక అలా మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందా పక్కన పెట్టాం కదా మనం చికెన్, ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తము గ్రేవీ అంతా పీసెస్కి పట్టేలాగా అలా కలిపేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది మనకి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలానే ధనియా పౌడర్ 1 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలపాలి పీసెస్కి పట్టేలాగా. జీరా కొంచెం లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ తర్వాత ఒక 2 టమాటాస్ మిక్సీ పట్టి ఆ ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక 3 మినిట్స్ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ 1 స్పూన్ ఇందా చికెన్లో వేసాం కదా మ్యారినేట్ అప్పుడు ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు 10 జీడిపప్పు మిక్సీ పట్టి అది కూడా వేసుకోవాలి. ఆ క్రీమ్ కూడా వేసుకొని మొత్తం పీసెస్కి పట్టేలాగా తిప్పేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కొంచెం పొడవునా కట్ చేసి అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి లైట్గా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనకి చక్కగా గ్రేవీ చిక్కబడిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారా. అలా ఇంకా పీసెస్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాయి ఉడకటానికి. ఈ టైంలో ఇంకా గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. అలానే కొంచెం కసూరి మేతి, ఆ రెండు కలిపేసి ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేశాక మొత్తం కలిపేసి ఒక 3 to 4 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేద్దాం. మొత్తం అన్ని మసాలాలు మంచిగా పట్టేసి ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 3-4 మినిట్స్ అలా పెట్టేసి తీస్తే చూసారు కదా మనకి కేరళ చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కూడా. చూసారు కదా, కేరళ చికెన్ రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది. మంచి వేడివేడి అన్నంలో తినాలి లేదా రోటీలో తినొచ్చు. చాలా బాగుంది. కానీ స్పైసీ కొంచెం తక్కువ ఉంటుంది. మన నార్మల్ చికెన్ కర్రీలా కాకుండా కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. నేను ఓన్లీ గ్రేవీ టేస్ట్ చేస్తాను. ఇప్పుడు పీస్ అంటే వేడిగా ఉందిగా కష్టం.
చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి అందరూ. బోన్లెస్ చికెన్ ఇది, నార్మల్ చికెన్ కాదు, బోన్లెస్ చికెన్తో చేయండి. చాలా బోన్స్తో కూడా చేయొచ్చు, కానీ ఇదైతే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే రెసిపీస్ అన్ని వెంటనే మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.